Education here at Sun can be an excellent choice for any students. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే. అంతేకాదు ఆయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతిపెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజ్ని బురదకాలలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. కేవలం కొవ్వూరు మాత్రమే కాదు, నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నాలో కలిపేస్తున్నారా అన్న మాట వినిపిస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నోటు దురుసు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల ఆగ్రహానికి గురవుతున్న దృశ్యం కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే తనకు సోదరి వరుస కూడా అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగేలా చేస్తున్నాయి. చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ చేసుకున్నాం. అది పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. అది ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు పచ్చడానికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండేవాడు. ఈ బోర్ బాగా పడిపోయాడు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పార్టీలోని కొందరు అంటుంటే, వాటిని ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడడం ఏంటన్న చర్చకు తెరలేచింది. నల్లపురెడ్ల పరువు మొత్తం తీస్తున్నావుగా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రసన్న ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తీవ్ర పరుష పదజాలంతో కామెంట్ చేశారు. అంతేకాదు, ఆమెను పెళ్లాడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైతం అనరాని మాటలన్నారు. వీపీఆర్ గా పేరున్న ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని, ఆయన్ను హతమార్చడం కోసం కొన్ని టీములు సుపారీ సెట్టింగులు చేసినట్టుగా తనకు సమాచారం ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. పోయి పలు చోట్ల తిరిగి పీహెచ్డీలు చేసొచ్చిన ప్రశాంత్ రెడ్డిని పెళ్లాడే బదులు తనకు చెప్పి ఉంటే ఒక మంచి కన్నెపిల్లను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాణ్ణని అనటంతో ఇప్పుడు కొవ్వూరు మొత్తం కొలిమిలా తయారైంది. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై దాడి జరిగింది. దీంతో నెల్లూరు మొత్తం అట్టుడుకుతోంది. టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ షురూ అయింది.